ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే దాని ఎట్లా కన్ఫర్మ్. అల్టిమేట్ గా ఎట్లా చెప్పగలుగుతున్నారు అట్లా? మేము చూస్తున్నాం కదా పనులు చూస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పనులు చేసినారో మాకు కూడా తెలుసు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఓకే. ఖచ్చితంగా మాత్రం బీఆర్ఎస్ వస్తుంది. ఎట్లా ఉంది ఇప్పుడు కవిత గారు ఇంటింటికి వెళ్తున్నప్పుడు? మా కవిత మేడం అయితే 110% అన్ని ఇంటికి వెళ్తాం, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మాత్రం స్వాగతిస్తున్నారా జనాలు? ఇస్తున్నారు, ఖచ్చితంగా 110% ఇస్తున్నారు. ఓకే. అంటే ఎట్లా ఉంది అంటే అన్ని డివిజన్లో దాదాపు 7 డివిజన్లలో ఎట్లా ఉంది పరిస్థితి? ఏ డివిజన్ సంగతి అంటే నాకు తెలియదు. మాకైతే ఇచ్చిన ఈ శ్రీనగర్ కాలనీ బూత్ గురించి జనరల్ గా మీకు తెలుస్తుంటది కదా, అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఓకే, ఏ స్థాయిలో బెటరే. ఉందని చెప్పేసి. అందరూ కూడా అదే అంటున్నారు. కొంత ఓకే విమర్శలు అన్నారు. వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేసుకున్న వాళ్ళు కార్యకర్తలు చేసుకుంటారు బ్రదర్, మనకు సంబంధం లేదు. ఓకే. చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. మాది ఉంది కాబట్టి మేము చెప్పుకుంటాం, వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే. అంత ఇంకేం లేదు. అంటే ఇప్పుడు పోటీ అనేది 50-50 అన్నట్టు కనబడుతుందా, లేకపోతే అల్టిమేట్ విజయం అని చెప్పగలుగుతారా? 50-50 అల్టిమేట్ అని ఏం లేదు. రెండు అయితే టైట్ గా నచ్చింది, చాలా టఫ్ ఉంది. అంటే విజయం మాకైతే అనేది అల్టిమేట్. విజయం మాత్రం మాదే, ఓకే. ఖచ్చితంగా మాదే. మెజారిటీ ఏమని చెప్పగలుగుతారా? మెజారిటీ అనేది ఇక మన చేతిలో లేదు బ్రో, ఏష బట్టి ఉంటుంది. అంటే 14 తారీఖు చూద్దామంటారా? 14 తారీఖు చూద్దాం. అంతే. జూబ్లీహిల్స్లో పార్టీ పరంగా అయితే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి కనుక బీఆర్ఎస్ఏ వస్తుందని మా యొక్క మనం. అంటే ఎంత మెజారిటీతో గెలిపించాం? మెజారిటీ అని కాదు, ఓట్లు వేసే పబ్లిక్ మీద ఉంటుంది. అంటే ఎక్కువ ఆదరణ కాంగ్రెస్ కనబడుతుందా, బీఆర్ఎస్ కనబడుతుందా? మేము ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం కదా, బీఆర్ఎస్కి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. అంటే మెజారిటీ అనేది చెప్పలేము కానీ ఖచ్చితంగా విజయం అయితే బీఆర్ఎస్. బీఆర్ఎస్